హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక మాసం అయిపోయాక ఫస్ట్ సండే కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. అలాగే సేమ్ మా ఇంట్లో కూడా ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట మా పిల్లలకి. సో ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అందులో 1 month వెయిట్ చేశారు మా పిల్లలు నా కోసం. కార్తీక మాసం మొత్తం తినద్దు నాన్న వెయిట్ చేశారు. సో అందుకు వాళ్ళకి ఇవాళ కొంచెం స్పెషల్గా చేయాలనిపించి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 7-8 లెగ్ పీసులు అయితే తీసుకున్నాను అనమాట. మేమైతే చికెన్ ఎక్కువ లూలుమాల నుంచి తీస్తామండి. అదైతే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా. అందుకు అక్కడే వేస్తాం. ఇక్కడైతే నేను బిర్యానీకి సంబంధించి మసాలాలు అన్నీ వేసి కలిపి ఇట్లా ఒక 1 hour పక్కన ఉంచాలన్నమాట. ఒక 1 hour పక్కన ఉంచామంటే మసాలాలన్నీ మంచిగా పడతాయి అనమాట దానికి. సో ఇది వచ్చేసి మనం 70% కుక్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్ దమ్ పెట్టడం కాదు, కానీ ఇట్లా ఫస్ట్ కర్రీ అయితే ఒక 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక అలాగే సేమ్ రైస్ కూడా మనం అందులో మసాలా అన్నీ వేసేసి రైస్ కూడా ఒక 60% 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మనం వేరే పాత్రలో తీసుకొని మంచిగా అన్నీ ఫస్ట్ ఒక లేయర్ లైట్గా రైస్ వేసి మళ్ళీ కొంచెం లెగ్ పీసులు పెట్టి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం లెగ్ కర్రీ అట్లా వేసేసి పైన రైస్ అట్లా వేసుకొని దమ్ పెట్టుకోవాలండి. సూపర్ ఉంటుంది. సో ఈ మధ్య అయితే నేను కొంచెం దమ్ బిర్యానీ చేస్తున్నాను మా పిల్లల కోసం. చాలా ఇష్టంగా తింటారు దమ్ బిర్యానీ అయితే. సో మొన్న అయితే మా బావకి స్టార్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది క్యాప్జిమ్ నుంచి. సో మొన్న మాకైతే 5 star హోటల్లో అయితే డిన్నర్ పెట్టించారు, కానీ అక్కడైతే రకరకాల అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఎన్ని వంటలు ఉన్నాయంటే అసలు కొన్ని అయితే మనకు దాంట్లో పేర్లు కూడా తెలియదు అనమాట. అన్ని రకాలు ఉన్నాయి. సో మా పిల్లలైతే అందులో ఏంటంటే 5 star హోటల్లో మనకు అంత స్పైసీ ఏమి ఉండవు కదా. సో పిల్లలు కూడా అంత ఇష్టంగా తినలేదు అసలుకి. అందులో గురువారం కాబట్టి ఆ రోజు లాస్ట్ డేనే కదా కార్తీక మాసం. నేనైతే తినలేదు, మా పిల్లలు తిన్నారు. అంత టేస్టీగా అనిపించలేని, లైట్గా కొంచెం చికెన్ తిన్నారంటే. సో అందుకనేసి ఇవాళ కొంచెం వాళ్ళకి నచ్చేలా చేయాలనిపించి ఇలా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం మంచిగా. చాలా అంటే చాలా హ్యాపీగా తిన్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. 1 month అసలు నా కోసం వెయిట్ చేశారు కదా, వీళ్ళకి స్పెషల్గా చేయాలనిపించి ఇలా అయితే దమ్ బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో అయినా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదేమైనా బయట తినే ఫుడ్ కంటే మన ఇంట్లో చేసుకొని తిన్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం కొంచెం స్పైసీగా చేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ అనేది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమైనా మన ఫ్యామిలీకి మన చేతి నుంచి మనం చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎంత కష్టపడి చేసా వాళ్ళు హ్యాపీగా తింటారు, చూసావా? అప్పుడు ఎంత కష్టపడ్డా కానీ ఏమనిపించదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనకి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ఎంత కష్టపడి చేసినా కానీ మన చేతులతో వాళ్ళకి ఒక ముద్ద తినిపించి వాళ్ళు చాలా బాగుందని చెప్తారు, చూసావా? అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. వాళ్ళు తిన్నా కానీ మనం తిన్నంత కడుపు నిండిపోతుంది అనమాట.